అడుగుతావు, ఇంటి యజమాని ఎస్టీని అడుగుతావు, కానీ మా బీసీ ఊసే లేదు. మేము జనరల్ ఉన్నాంరా బాబు, మేము ఓట్లు వేయమా? ఎవడు గెలిచినా మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లతోనే గెలుస్తారు కనుక నేను తప్పనిసరిగా వాళ్ళ ఏదైతే బీసీ సంఘాల ఈ బీసీ కుల సంఘాల తరఫుకెళ్ళి నేను ఇది జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష 9వ తేదీ నాడు చేస్తున్నా. 10 గంటలకు కూర్చుంటా. నరేంద్ర మోడీకి తెలియాలి. ఇకపోతే ఆయన గొప్పతనం చెప్తున్నాడు. ఉత్తర భారతంలో నువ్వు గెలిచిండొచ్చు, నీ ప్రతిభ ఉండొచ్చు, కానీ దక్షిణ ప్రాంతంలో చదువుకున్నటువంటి లిటరసీ ఉన్నటువంటి వారి నీ నాటకం తెలుసుకొని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చెన్నైలో ఓడిపోయావు, తమిళనాడులో ఓడిపోయావు, అదేవిధంగా కేరళలో కూడా ఓడిపోయావు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కర్ణాటకలో 2 బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ఇద్దరు అగ్రకులాలు బీసీ కులగన చేస్తే నువ్వు బీసీ ఉండి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నావని నేను అడుగుతున్నా. తర్వాత చేస్తామనే మాకు నమ్మిక లేదు. పోనీ నీ గజిట్లో ఉండాలి కదా, వీఆర్ మేకింగ్ ఆఫ్టర్ దట్ అని అండ కూడా సెంటెన్స్ పెట్టలేదు. కాబట్టి ఐఎమ్ సిట్టింగ్ ఆన్ 9th ఇండెఫినెట్ గేడు అనే గతంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మా బీసీల గురించి నా ప్రాణాలు పోయినా తప్పనిసరిగా నేను ఈ ఉద్యమం కొనసాగిస్తా. తప్పనిసరిగా చనిపోయేదానికైనా పర్వాలే, కానీ వచ్చే తరం వారికి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, నీకు నువ్వే ఓబీసీ అంటావు, నా గానుగ కులం అంటావు, కానీ నువ్వు బీసీలకు ఏం చేయవు. అగ్రకులాలు ఉన్నోళ్ళే బీసీ కులగానే చేస్తుంటే నీ ఆలోచనలో ఎందుకు మార్పు రాదంటున్నా. ఏదో గొప్ప క్రెడిట్ మేము గెలిచారే, నువ్వు ఏమంటావు? బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. ఆ బేటీ ఏం తప్పు చేసింది? ఆమె 3 సార్లు అయింది, నువ్వు కూడా 3 సార్లు అయినావు. 4వ సారి రావడానికి